వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రశాంతంగా ఉంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చూసి ఓర్చుకోలేరని ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ విమర్శించారు. ఆ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పీపీపీ విధానాన్ని వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో తన పరిధి దాటి మాట్లాడటం సరైన విధానం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు తాడిమరిలో ఒక మాట మాట్లాడాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్ కూడా కాదు. ఎందుకంటే ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నట్లున్నాడు. నాకు ఈ ధర్మవరం ప్రజలు ఇప్పుడే నన్ను 30 రోజుల్లోనే విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ గారు వస్తే 30 రోజుల్లోనే ధర్మవరం ప్రజలు నాకు గట్టిగా బుద్ధి చెప్పారు. మరి ఏమైతుందో అనే ఉద్దేశంతో ఆయన తాడమరిలో ఒక మాట మాట్లాడాడు. అందుకే అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత 3.0 అదేదమ్మా 3.0 3.0 మాట్లాడాడు. అంటే రపా అనడము 3.0 ఎక్కడ పోతున్నాము, ఏం మాట్లాడుతున్నాము? యాక్చువల్గా ప్రజలకి ఇదేనా మనం చెప్పేది? ఇంకా ఇన్ని రోజులు కూడా బానిసలుగా ఉండాలా ప్రజలంతా? ప్రశాంతంగా ధర్మవరం ప్రజలు బతకూడదా, జీవించకూడదా మీ ఉద్దేశం? అంటే మేము చెప్పినట్లే మేము చేసే ఫ్యాక్షన్ నీడలోనే బతకాలి, మేము మీకు ఎలా చెప్తే అలానే బతకాలి, లేకపోతే ఇట్లా రెచ్చగొడతాం, పల్లెల్లో గలాట్లు పెడతాం? ఇదేనా మనం ఇచ్చేది ప్రజలకు? ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఇలాంటి ఉద్దేశాలు ఇచ్చేది? అసలు ఎక్కడ? అసలు ఇప్పుడు ఎలక్షన్స్ అంటూ కాదు, నువ్వు మాట్లాడాల్సిన ఇది కాదు, అనవసరంగా